ప్రభాస్ కి పోటీగా బరిలోకి దిగబోతున్న వరుణ్ తేజ్. అదేంటి వాళ్ళిద్దరు అసలు ఎందుకు పోటీ పడుతున్నారు అనుకుంటున్నారు కదూ, చెప్తాను వినండి. ఈ రోజు పొద్దున్నుంచి తెగ వినపడుతున్న బజ్ ఏంటయ్యా అంటే, ప్రభాస్ గారి కొత్త సినిమా ఉంది కదా, రాబోయే సినిమా, సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. అయితే ఆ సినిమాలో యాంటాగనిస్ట్ గా అంటే విలన్ గా మనం వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేస్తున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంది. కానీ ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియదు, కానీ తెగ వైరల్ గా మారింది. మీరు గతంలో చూసుకుంటే కొరియన్ సూపర్ స్టార్ అయిన డాన్ లీ కూడా స్పిరిట్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారనే ప్రచారం అయితే చాలా గట్టిగా జరిగింది. అదైతే మొత్తం చల్లబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్ గారు మన యాంటాగనిస్ట్ గా ప్లే చేస్తున్నారు స్పిరిట్ సినిమాలో అని ప్రచారం అయితే జోరైతే అందుకుంది. మరి అసలు ఆ స్పిరిట్ సినిమా మీద వస్తున్న బజ్జలు అయితే మామూలుగా లేవు. ప్రభాస్ గారికి పోటీగా ఎవరు నిలబడతారు అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్ లో అయితే తెగ పెరిగిపోతుంది. అయితే ఈ స్పిరిట్ సినిమా టీం నుంచి ఇప్పటివరకు అఫీషియల్ గా వచ్చిన అప్డేట్స్ ఏంటయ్యా అంటే, ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సెట్టింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి. మీరు సందీప్ రెడ్డి వంగా గారి సినిమాలు చూసుకుంటే, అర్జున్ రెడ్డి చూసుకున్నా, దాని రీమేక్ అయిన కబీర్ సింగ్ చూసుకున్నా, మొన్న వచ్చిన యానిమల్ చూసుకున్నా, మ్యూజిక్ కి ఆయన అయితే ప్రాణం పెట్టి అయితే పనిచేస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా మ్యూజిక్ డైరెక్టర్ వెనకాల కుర్చీ వేసుకుని కూర్చుని ఆయనే దగ్గరుండి అయితే కొట్టిపిస్తాడు. నిజంగా ఆ లెవెల్ డెడికేషన్ అయితే ఆయనకైతే ఉంటది. కాబట్టి ఆయన స్పిరిట్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేసేసాడు. అంతకు మించి ఈ సినిమా టీం నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. ఇప్పుడు వస్తున్నవన్నీ కేవలం బజలే. ఇప్పుడు వరుణ్ తేజ్ గారి యాంటాగనిస్ట్ గా చేస్తున్నాడన్నా, లేకపోతే డాన్ లీ స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడన్నా, ఇవన్నీ కేవలం బజలే అనమాట. అఫీషియల్ కన్ఫర్మేషన్ న్యూస్ వచ్చేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే. అనవసరమైన హోప్స్ అయితే పెట్టుకోవద్దు ఫ్యాన్స్. కానీ ఒకవేళ ఇది గనక నిజమై అఫీషియల్ న్యూస్ లాగా బయటికి గనక వస్తే వరుణ్ తేజ్ గారు అలాగే ప్రభాస్ గారి కటౌట్ల గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నాయి. అది వరుణ్ తేజ్ గారు రావచ్చు, డాన్ లీ కావచ్చు, ఎవరైనా సరే ప్రభాస్ గారికి ఆపోజిట్ గా వీళ్ళిద్దరిలో ఎవరు నుంచున్నా సరే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి ఆ సీన్స్ అయితే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. చూద్దాం, కొన్ని రోజుల్లో మనకి స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్ని లైన్ కట్టబోతున్నాయి, చూద్దాం. ఇంకా స్పిరిట్ సినిమా గురించి పక్కన పెడితే హను రాఘవపూడి గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు ఒక సినిమా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాకి ఫ్యాన్స్ అందరూ ఒక పేరు కూడా పెట్టేశారు, ఫౌజీ అని. డైరెక్టర్ కూడా అది వినైతే సర్ప్రైజ్ అయితే అయ్యాడు, మీకు ఎవరు చెప్పారని. ఇంకా ఆ సినిమా గురించి హను గారు మాట్లాడుతూ, ప్రభాస్ గారితో నేను చేయబోయే సినిమా చాలా సర్ప్రైజింగ్ గా ఉండబోతుందని, ఇప్పటి వరకు ఎవరో చూడనటువంటి కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం వీళ్ళైతే బిల్డ్ అయితే చేస్తున్నారంట. నాకైతే ప్రభాస్ గారి నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్ పైన, అది స్పిరిట్ కావచ్చు, ఇప్పుడు ఫౌజీ అని పిలుస్తున్నాం కదా, ఈ సినిమా కావచ్చు, నెక్స్ట్ వచ్చే కల్కి 2 కావచ్చు, సలార్ 2 కావచ్చు, వీటన్నిటి మీద చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నాకే కాదు, జనరల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమాల పైన. అయితే వీటన్నిటికంటే ముందు రాజ్యసభ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అది కూడా చాలా మంచి సినిమా అన్నమాట. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ గారిని చాలా కొత్తగా అయితే మన మారుతి గారు అయితే ప్రజెంట్ అయితే చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు. అదేంటి ఏప్రిల్ 10th అని చెప్పారు కదా అని అనుకోవచ్చు, అదైతే పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫౌజీ రిలీజ్ అయిద్దా లేకపోతే స్పిరిట్ రిలీజ్ అయిద్దా అనేది క్లారిటీ అయితే లేదు. ఈ రెండిట్లో ఏదోటి రిలీజ్ అయిన తర్వాత సలార్ 2 కానీ కల్కి 2 కానీ సినిమాలు అయితే రిలీజ్ అవుతాయి అనమాట. ముందు మనం వాటికంటే ముందు ఈ సినిమాలనే మనం అయితే చూడబోతున్నాం. నేను ఇప్పటికే 2-3 సార్లు అయితే చెప్పా, టాలీవుడ్ లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంత లక్కీ ఫ్యాన్స్ అయితే ఎవరో లేరని. మనం ఈ వీడియోలోనే మాట్లాడుకున్నాం. వరుస పెట్టి 5 సినిమాలు అయితే ఉన్నాయి ఆయనకి. సంవత్సరానికి 2 సినిమాలు అయితే పక్కా వస్తాయి. అసలు సంవత్సరానికి ఒకటి వచ్చినా చాలండి. అసలు 2-3 సంవత్సరాలకి ఒక్కొక్క సినిమా తీస్తున్నారు. అసలు అది చాలా దారుణం అనమాట. అదైతే మారాలి. దాన్ని మార్చిన హీరో కేవలం ప్రభాసే. ఇలాగే మిగతా హీరోలు కూడా ఫాస్ట్ గా సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్